Garuda Express, an international courier service. పరీక్షలు అనగానే పోటీ పరీక్షలో వైద్య పరీక్షలు అనుకుంటే పొరపాటే. జనసేన పార్టీలో చేరేందుకు పవన్ కళ్యాణ్ పరీక్షలు పెడుతున్నారు. నిజమేనండి, మీరు వింది నిజమే. రాజకీయాల్లో ఇదో కొత్త వరవడికి జనసేన శ్రీకారం చుట్టింది అనుకోవచ్చు. జనసేన పార్టీ తరపున క్షేత్రస్థాయిలో చురుగ్గా పాల్గొనే వారిని గుర్తించడానికి ఆ పార్టీ ఇప్పటికే ఎంపిక ప్రక్రియను చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. గ్రేటర్ హైదరాబాద్, ఉత్తరాంధ్రలో తదుపరి ఎంపికలు చేపట్టాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. రాజకీయ ప్రక్రియలో నవతరం మేధావులకు చోటు కల్పించాలన్న జనసేన సంకల్పంలో భాగంగా తలపెట్టిన ఎంపిక ప్రక్రియను ఈసారి గ్రేటర్ హైదరాబాద్తో పాటు ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో చేపట్టాలని నిర్ణయించినట్లు పవన్ కళ్యాణ్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో ఇటీవల పరీక్షలు నిర్వహించి ఎంపిక చేసినవి జయప్రదంగా జరిగాయని ఆ జిల్లా వాసులకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. జనసేన తరపున క్షేత్రస్థాయిలో చురుగ్గా పాల్గొనే వారిని గుర్తించడానికి ఈ ప్రక్రియను చేపట్టినట్టు ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో ఈ ఎంపిక ప్రక్రియను పోటీ పరీక్షగా భావించరాదని, ఇది ప్రతిభను, యువశక్తిని గుర్తించడానికి మాత్రమే తెలియజేశారు ఆయన. స్పీకర్ అంటే బాగా మాట్లాడేవాడు, అనలిస్ట్ అండ్ కంటెంట్ రైటర్ విభాగాలకు ఔత్సాహికులు అంటే స్క్రిప్ట్ రాసేవాళ్ళు అనమాట, తమ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా పంపాలని కోరుతూ చిరునామాను కూడా అందించారు. ఈ నెల 6 నుంచి 13వ తారీఖు రాత్రి 8 గంటల వరకు దరఖాస్తులు పంపవచ్చని జనసేన కార్యాలయం తెలిపింది. ఈ రాజకీయ యజ్ఞంలో పాల్గొనదలిచిన జన సైనికులకు, అభిమానులకు, యువకులకు, మేధావులకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శుభాభివందనం తెలియజేశారు. మరి రాజకీయాల్లో కొత్త వరకు శ్రీకారం చుట్టిన జనసేన వచ్చే ఎన్నికల్లో ఈ పరీక్షల్లో గెలిచిన వాళ్లతో ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో చూడాలి. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.